అందరికీ నమస్కారం. త్వరలో కొత్త మూవీ స్టార్ట్ చేయబోతున్నాను. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా కబడ్డీ అంటే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలనుకుంటున్నాను. అది కూడా గర్ల్స్తో, ఉమెన్స్ కబడ్డీ. మొన్ననే మన భారతదేశం ప్రపంచంలోనే కబడ్డీ ఛాంపియన్గా గెలిచి షీల్డ్ తెచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్లో ఛాంపియన్స్ మన కబడ్డీ వాళ్ళు ప్లేయర్స్, మన అమ్మాయిలు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కబడ్డీ మూవీ మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అలాగే పాటలు కూడా రికార్డ్ చేయడం జరిగింది. పాటలు 2 మంగిలి పాడింది, సూపర్ సాంగ్స్. ఒకటి విలేజ్ సాంగ్, ఒకటి నాన్న పైన పాడింది. అలాగే మధుప్రియ 2 పాటలు పాడింది. అందులో సూపర్గా కబడ్డీ టైటిల్ సాంగ్, ఒకటి మంచి లవ్ సాంగ్ పాడింది అమ్మాయి. చాలా బాగా 4 పాటలు చాలా సూపర్గా ఉంటాయి. ఇక స్పెషల్ మా గీతా మాదిరి ఒకటి మంచి ఐటెం సాంగ్, చాలా బాగుంటుంది సాంగ్. కాలేజీ ఫేర్వెల్ పార్టీ రోజు ఉంటుంది ఆ సాంగ్. చాలా అద్భుతంగా పాడింది నిజంగా. గీతా మాదిరి గొంతు ఒక సపరేట్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ సాంగ్ని పాటలు రికార్డ్ అయిపోయినాయి కాబట్టి ఒక హీరోయిన్ కూడా ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 4 హీరోయిన్స్ ఉంటారు, కానీ ఒక హీరోయిన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్ కిరణ్ పెట్టుకున్నాం. రాజ్ కిరణ్ ఆయన కీరవాణి కలిపి చేసినారు గతంలో. అలాగే డైలాగ్స్ అయిపోయినాయి, స్క్రిప్ట్ అయిపోయింది. అతి త్వరలో సినిమాను కెనడాలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కొంత కెనడాలో, కొంత భోపాల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇందులో ఇండియన్ కబడ్డీ ప్లేయర్స్ కూడా ఒక 5 ఉంటారు. అప్పుడు మన కబడ్డీ ఛాంపియన్ అయినారు కదా, ఇండియా టీంలో నుంచి కూడా ఒక 5 తీసుకోవాలని ప్లాన్ చేసినాము. దానికి కోచ్ కూడా ఇండియన్ కోచ్ గారిని సంప్రదించాము. అలాగే కబడ్డీలో మహిళలది కాబట్టి ఇప్పటికి రాలేదు. 18 లాంగ్వేజ్లో చేస్తున్నాం దీన్ని, వరల్డ్ రికార్డ్ కోసం. ఇప్పటికి ఎవరు 18 లాంగ్వేజ్ చేయలేదు, 18 లాంగ్వేజ్ చేయాలని. అలాగే కెనడాలో లొకేషన్స్ కూడా అన్నీ చూడడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. కెనడాలో కూడా షూట్ చేస్తున్నాము, సింగపూర్లో చేస్తున్నాము, దుబాయ్లో చేస్తున్నాము. చాలా భారీ ఎత్తున చేయబోతున్నాము. ఇందులోకి కొందరు ఇంకా ఆర్టిస్టులు కావాలి. ఒక హీరోయిన్ ఆల్రెడీ సెలెక్టెడ్, కొందరు హీరోస్ కావాలి, హీరోయిన్స్ కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ని సంప్రదించండి. తప్పకుండా